90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బొబ్బిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి రమణ హాజరై ముందుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరల త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సుమన్, ఏఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వి శ్రవణ్ కుమార్, బొబ్బిలి డివిజన్ కమిటీ సభ్యులు భరత్ కుమార్, అనేక మంది మేధావులు తయారు చేసినటువంటి సంఘం, అనేక మంది శాస్త్రవేత్తలు తయారు చేసిన సంఘం, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి సంఘం, అనేక మందిని ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలాలని, సమాజంలో నుండి నీతి నిజాయితీగా నడుచుకోవాలన్నటువంటి చెప్పినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే ఏఐఎస్ఎఫ్. ఈరోజు మీకు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్నా, మీ చదువు అయిపోయిన తర్వాత నిరుద్యోగ వృత్తి కావాలనుకున్నా, మీ చదువు అయిపోయిన తర్వాత సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి విలువలు కావాలనుకున్నా ఏఐఎస్ఎఫ్ అన్నటువంటి విద్యా సంస్థ ఆనాడు ఏర్పాటై అనేక పోరాటాల ద్వారా అనేకమైనటువంటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలోని ఏఐఎస్ఎఫ్ ద్వారా అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఎత్తిపించినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే మన ఏఐఎస్ఎఫ్. స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగం నిలిచింది, బ్రిటిష్ వాళ్ళు తరుము కొట్టింది. ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు అర్ధాకలతో అలంకరిస్తున్నారంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సంఘం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సంఘం ఏదైనా ఉందంటే ఏఐఎస్ఎఫ్.